దాని మీద కూడా డీజీపీ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చా. మా పార్టీ నాయకులు అందరం కూడా కలిసి డీజీపీ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చా. ఇన్ని చేస్తే ఇంకా ఆ జనార్దన్ అన్న అతని పోలీస్ కస్టడీలోకి తీసుకుని రోజుకొక జోగి రమేష్ అందులో ఉన్నాడు, జోగి రమేష్ ఇందులో ఉన్నాడు. దమ్ముగా చెప్తా ఉన్నా, ధైర్యంగా చెప్తా ఉన్నా, మనస్సాక్షితో చెప్తా ఉన్నా, జనార్దన్ అన్న అతనితో వ్యాపార లావాదేవీలు కానీ, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కానీ, లేకపోతే పొలాలు కొనటమో లేకపోతే ఇంకోటి ఎటువంటిది చెయ్యలేదు అని చెప్పేసి నేను ప్రమాణం కూడా చేశా. అయినా సరే ప్రతిరోజు కించపరిచే విధంగా డిబేట్లు పెట్టారు, పేపర్లో రాశారు. జోగి రమేష్కి బిగుస్తున్న ఉచ్చులు ఏంది? చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నాం, విలువలతో విశ్వసనీయతతో ఉన్నాం. చంద్రబాబు నాయుడు రాక్షసానందం కోసమో నెల 2 నెలలో 3 నెలలో జోగి రమేష్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే చరిత్రహీనుడిగా మిగిలిపోతాడు చంద్రబాబు నాయుడు, చరిత్రహీనుడిగా మిగిలిపోతాడు లోకేష్. మీకు భార్య పిల్లలు ఉన్నారు, మీకు కుటుంబం ఉంది, పైన దేవుడు ఉన్నాడు. మిమ్మల్ని ఊరికి వదిలిపెట్టడు. ఎట్టి పరిస్థితుల్లో నా కుటుంబ సాక్షిగా నేను ప్రమాణం చేసి వచ్చా. నా కుటుంబం, నా భార్య, నా పిల్లలు. మా మీద బురద జల్లే కార్యక్రమం, మా వ్యక్తిత్వాన్ని కించపరిచే కార్యక్రమం ఎట్టి పరిస్థితుల్లో చూస్తూ ఊరుకునేది లేదు. ఈరోజు ఎవడో చెప్పాడని ఏదో స్టేట్మెంట్ తీసుకొని నన్ను అరెస్ట్ చేసి రాక్షసానందం పొందాలనుకున్న చంద్రబాబు నాయుడికి, చంద్రబాబు నాయుడు సర్కార్కి చెప్తా ఉన్నా, లోకేష్కి చెప్తా ఉన్నా, నెలలో 2 నెలలో 3 నెలలో నన్ను ఇబ్బంది పెట్టగలరేమో, కానీ ఎట్టి పరిస్థితిలో మీరు చేసిన దుర్మార్గాన్ని మాత్రం ఎండగట్టే పరిస్థితిలో జోగి రమేష్ తగ్గడని చెప్తా ఉన్నా. మీరు చేసే పనికి మాలిన చేష్టల్ని నిత్యం ఎదుర్కొంటా. ఈరోజు మరొక్కసారి మీరు ఆలోచన చేయండి. తప్పు చేస్తా ఉన్నారు, నా మీద కుట్ర పన్నుతా ఉన్నారు, కానీ ఈరోజు రాక్షసానందం పొందినంత మాత్రాన ప్రజాక్షేత్రంలో మీకు శిక్ష తప్పదు. చంద్రబాబు నాయుడు, లోకేష్ నా మీద కక్ష ఉండొచ్చు, మీ ఇంటి దగ్గరికి నేను నిరసన తెలియజేయడానికి రావచ్చు ఉండొచ్చు, అయినంత మాత్రాన ఇటువంటి తప్పుడు కేసులు పెట్టి తప్పుడు స్టేట్మెంట్లు ఇప్పించి నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు మిమ్మల్ని క్షమించరు. ప్రజాక్షేత్రంలో మీకు తగిన శిక్ష మాత్రం తప్పదు. ఈరోజు అసలు ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఈ కేసుకు సంబంధించి ఈ కేసులో భాగస్వాములైన ఎఫ్ఐఆర్లో ఉన్న ఇంతవరకు వాళ్ళని అరెస్ట్ చేయలేదే. జయచంద్రారెడ్డిని, వాళ్ళకి సంబంధించి మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఏ తప్పు చేయని జోగి రమేష్ మీకు దొరికాడా? ఏ తప్పు చేయని ఈ